వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. దూత మరియా భయపడకుమో, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, నజరేతు అనే గ్రామములో మరియా అనే ఒక కన్యక ఉన్నది. ఆమె దగ్గరికి దేవుని దూత దిగి వచ్చింది. దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడమ్మా అని చెప్పింది. మరియా ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చూడగా దేవుని దూత మాట్లాడుతుంది, మరియా భయపడకుమో, దేవుని వలన నీవు కృప పొందుకున్నావు అని చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవభక్తి కలిగిన మరియా దేవుని కృపను పొందుకుంది. ఈ దినాలలో ప్రభుని ఆరాధించే మన జీవితంలో కూడా దేవుని కృపను మనం పొందుకోవాలి. మనం ఆరాధన చేసే దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా కృపగలవాడు. ఆ కృప కలిగిన దేవుని కృపను మనం పొందుకోవాలి. ఆ కృప చేత మనం నడిపించబడాలి. ఎందుకు దేవుని కృపను పొందాలి? ఆ కృప ద్వారా వచ్చే మేలేమిటి అని అడిగితే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 31వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాటను తెలియపరిచారు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప బాధలలో, శ్రమలలో, సమస్యలలో, ఇబ్బందులలో సంతోషమును కలుగ చేసేది. ఒక వ్యక్తి తన జీవితంలో సంతోషంగా ఉండాలి అని అంటే దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృప మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. అందుకే దైవజనుడైన మోషే గారు 90వ కీర్తన 14వ వచనంలో ఒక అద్భుతమైన మాటను తెలియపరిచారు. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరుచుమో, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము అని అన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో సంతోషాన్ని కలిగి ఉండాలి అని అడిగితే దేవుని కృప సంతోషాన్ని కలుగజేస్తుంది, వేదనలను తొలగిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. వెన్ను మీద రాచపుండు లేచింది, చాలా బాధపడుతున్నాడు. యెషయా ప్రవక్త గారు వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారు. ఆ బాధపడుతున్న హిజ్కియా మంచం మీద నుండి లేచి గోనెపట్ట ధరించి గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకొని అన్నాడు. అయ్యా నీ కృపతో నన్ను ఒక్కసారి చూడయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి ఆయుష్ను పొడిగించాడు. హిజ్కియా జీవితంలో సంతోషం కలిగింది. మన జీవితంలో కూడా సంతోషం కలగాలి అని అడిగితే దేవుని కృపను మనం పొందుకోవాలి. ఆయన కృప సంతోషాన్ని ఇస్తుంది. మరొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 18వ వచనంలో రాయబడి ఉంది, నా కాళ్ళు జారినని నేను అనుకొనగా యెహోవా
నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుని కృప మనకు బలాన్ని కలుగ చేస్తుంది. దేవుని కృప ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని కృప మనలను స్థిరపరుస్తుంది. ఎందుకంటే 21వ కీర్తన 7వ వచనంలో రాయబడి ఉంది, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపే మనల్ని స్థిరపరిచేది, మనల్ని బలపరిచేది. అపోస్తులైన పౌలు గారు ఓ చక్కని మాట చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప సంతోషాన్ని ఇస్తుంది, దేవుని కృప స్థిరపరుస్తుంది, దేవుని కృప మనలను రక్షిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను మనం పొందాలి. చదవబడిన లేఖన భాగంలో రాయబడి ఉంది, మరియా దేవుని కృపను పొందుకుంది. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరియ వలె మనము కూడా దేవుని కృపను పొందుకోవాలి అని అంటే మనము మరియలాగా జీవించాలి. మరి ఎలా జీవించింది? వాక్యంలో రాయబడి ఉంది, మరియ పరిశుద్ధురాలు. ఆ దేవుని దూత వచ్చి, అమ్మా నువ్వు గర్భవతి కాబోతున్నావు, కుమారుణ్ణి కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడవుతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంది, యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలతాడు అని ఆ దేవదూత చెప్పినప్పుడు మరియ సంతోషించలేదు. ఒక ప్రశ్న అడుగుతుంది, అయ్యా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలా జరిగిద్ది? నిజమే, మరియా కన్యక, పరిశుద్ధురాలు, పవిత్రురాలు, పాపం చేయనటువంటి వ్యక్తి. నేను పవిత్రంగా ఉన్నాను, ఇది ఎలా జరిగిద్ది అని అడిగింది. పరిశుద్ధురాలు గనుకనే దేవుని కృపను పొందింది. ఈరోజు మనం కూడా దేవుని కృపను పొందాలి అంటే పరిశుద్ధులుగా మనం జీవించాలి. తరువాత మరియ చేసిన మరొక పని ఏమిటి అని అడిగితే, మరియ దేవునిని నమ్మింది. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో రాయబడి ఉంది, ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయను. ఒక వ్యక్తి దేవునిని నమ్మినప్పుడు దేవుని కృపను పొందుకుంటాడు. మన జీవితంలో కూడా దేవునిని నమ్ముదాం, ఆయన మాటను విందాం, ఆయన మాటల యందు నమ్మిక ఉంచుదాం, పరిశుద్ధంగా జీవిద్దాం. మరియ వల్లే దేవుని కృపను పొందుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవుని మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డలను మీరు దీవించండి. మరి ఎలా కృపను పొందుకుందో నీ బిడ్డలకు కూడా నీ కృప అనుగ్రహించండి అయ్యా. నీ కృపే మాకు సంతోషాన్ని ఇచ్చేది, నీ కృపే మమ్ములను బలపరిచేది, నీ కృపే మమ్ములను రక్షించేది. ఆ కృపను పొందుకోవాలి అని అంటే అయ్యా మేము పరిశుద్ధంగా జీవించాలి. నోవహు పరిశుద్ధంగా నీతిగా జీవించాడు గనకనే కృప పొందినవాడాయనని వాక్యంలో రాయబడి ఉంది నాయన. ఇదిగో ప్రభువా, ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో ఏ సమస్యలైతే ఉన్నాయో, ఏ బలహీనతల చేత అయితే బాధపడుతున్నారో, అయా కృంగిన పరిస్థితులలో కన్నీటి చేత ఉన్న బిడ్డల జీవితంలో నీ కృప చేత రక్షించండి, నీ కృప చేత సంతోషాన్ని దయచేయండి, నీ కృప చేత బలపరచండి. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతయు నీ బిడ్డలకు తోడుగా ఉండి ప్రయాణాలలో, పనులలో, వ్యాపారాలలో, వ్యవసాయాలలో చేసే ప్రతి పనిలో నీ సహాయమును మీరు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి.
ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఆకాశంలో తార వెలసింది ఈ వేళ, నా యేసు పుట్టినందుకు. జ్ఞానులకు దారి చూపింది ఈ తార, బెత్లెహేము వెళ్ళేందుకు. ఆకాశంలో తార వెలసింది ఈ వేళ, నా యేసు పుట్టినందుకు. జ్ఞానులకు దారి చూపింది ఈ తార, బెత్లెహేము వెళ్ళేందుకు.